లాస్ట్ వీడియోలో గడ్డి కోసుకొని రిటర్న్ ఇంటికైతే వెళ్ళిపోతున్నామని చెప్పాం కదా. ఇంటికి వచ్చాకైతే బజ్జీలు అయితే స్టార్ట్ చేసాం. అది కూడా ఎక్కడ అనుకుంటున్నారు, పొలంలోనే. ఇక్కడ మా అత్తను చూసి తప్పుగా అయితే అనుకోవద్దు, తను పొలం పని చేస్తుంది, బట్టల సోక్ అయితే ఉండదు తనకి, అందుకని నార్మల్ గానే ఉంటది. ఇంకా మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అంటే మాకు అన్నయ్య అవుతారు, ఆ అన్నయ్య ఇంకా మా అత్త ఇద్దరు కలిసి బజ్జీలు అయితే స్టార్ట్ చేశారు. ఇంకా మేము విలేజ్కి వెళ్ళామంటే ఎక్కువగా పొలంలోనే ఉంటాం కాబట్టి ఏమైనా తినాలి అది చేయాలి అనిపిస్తే గనక పొలంలోనే చేసుకొని తింటాము. ఇదే మా గ్యాంగ్ అంతా. ఇదంతా ఇల్లులానే ఉంది కదా, కాదు, పొలంలోనే ఒక బెడ్ ఫ్యాన్ అన్ని వేపించేసాము. ఇంకా నేనైతే కట్టెల పొయ్యి పైన సలోయ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. వెదర్ అయితే కూల్ ఉండే, వేడివేడిగా బజ్జీలు తిందామని చెప్పేసి మా అత్త వాళ్ళు అయితే బజ్జీలు చేసేసారు మొత్తానికి. ఇంకా ఉన్న వాళ్ళందరం కలిసి చెరో పని అయితే పంచుకొని అయితే చేసుకుంటాం అనమాట. ఇంకా మాడపడుచు వాళ్ళ కొడుకు అయితే మేము ఏం పని చేసినా వాడు పక్కా హెల్ప్ చేస్తాడనమాట, ఖాళీగా అయితే కూర్చోడు. సలోయ్ కోసం పిండి అయితే పిసుకుతా మామి నేనని చెప్పేసి వాడు నా పక్కనే కూర్చొని పిసుకైతే ఇచ్చాడనమాట. ఇంకా మేము పొలంలోనే రైస్, రొట్టెలు, సలోయ్, బజ్జీలు అయితే చేసుకొని ఇంటికి వెళ్ళి అయితే తిన్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్, మరి ఉంటాను.